హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. పులుసులు అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా? చేపల పులుసు అన్నీ ఇట్లా రకరకాల పులుసులు చేసుకొని తింటారు కదా, అందులో ఎగ్ పులుసు కూడా ఒకటి కదా. సో ఇవాళ ఎగ్ పులుసు చేసుకుందాము. మూకుట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా సాల్ట్, అందులోనే ఒక చిటికెడు పసుపు వేసి మనం ఎగ్స్ ఉడికించుకునేవి ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకుందాము. మరీ బ్రౌన్ కలర్ కాకుండా నార్మల్గా వేయించుకుందాము. చూసారు కదా, ఇలా లైట్గా వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో లవంగాలు, ఇలాచి, పట్ట, బోజ్వారాకు వేసుకుందాము. అందులోనే టొమాటో ఆనియన్ పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు రుచికి తగ్గట్లు సాల్ట్, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారము, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఆయిల్ పైకి తేలాక అందులో నువ్వులు, పల్లీలు 25 గ్రామ్స్ నువ్వులు, 25 గ్రామ్స్ పల్లీలు వేయించి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో అదే పేస్ట్ ఇప్పుడు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోనే కొద్దిగా చింతపండు పులుసు వేసుకుందాము. ఇలా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ సిమ్లో పెడదాము. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుందాము. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మసాలా పులుసు బాగా మసిలేంత వరకు పెడదాము. సో ఇప్పుడు మసాలా పులుసు బాగా మసిలింది. ఇందులో మనం ఉడికించి వేయించుకున్న ఎగ్స్ మొత్తం వేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకుందాము. సో ఇప్పుడు మనకు ఎగ్ పులుసు రెడీ అయ్యింది. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేద్దాము. సో ఇది ఇవాళటి నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.